విద్యా దీవెన సభలో సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో విన్నాం. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయన శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండడు ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. రైట్ సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు. కార్లను మార్చినట్టు భార్యలు మార్చేస్తారు, 3 పెళ్లిళ్ళ అంశాన్ని కూడా లేవనెత్తారు సార్. ముఖ్యంగా విద్యార్థుల ముందు విద్యా దీవెన ఆ సభలో ఇలా మాట్లాడడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో సందర్భం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది రాజకీయంగా జగన్కు ప్లస్సా మైనస్సా అంటే ఏం చెప్తారు సార్? చేయకూడదు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుందండి. నేను ఇది కూడా చెప్పాను మీకు ఆన్సర్. ఇది సార్, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. అయిపోయింది సార్. రాజకీయంగా క్వశ్చన్ ఏంటండి? రాజకీయంగా ఇది ప్లస్సా మైనస్సా? అది ఎలా ఒక్క మాట మీద రాజకీయాల ప్లస్ మైనస్ ఎవరేయగలరు? రైట్ సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీకు సీట్లు ఇచ్చినా, సీట్లు ఇవ్వకపోయినా, సీఎం సీటు మీకు ఇస్తామని చెప్పకపోయినా మీరు త్యాగాలు చేయడానికి, అంటే ప్యాకేజీలకు అమ్ముడుపోయి త్యాగాలు చేయడానికి సిద్ధమైన త్యాగరాజు అంటూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకూడదు, కలిస్తే తమకు నష్టము అనేది వైసీపీ అంచనా. నిజం కూడా అదే. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి సవాల్గా మారుతుంది. అందువల్ల ఎట్లయినా చేసి టీడీపీ జనసేన కలవకుండా ఉండాలి. కానీ ఎట్లయినా చేసి కలవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వెనకాలన్న జనాన్ని రెచ్చగొట్టడం. మీ నాయకుడు ముఖ్యమంత్రి కాడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అంటానికి. కానీ రియాలిటీ ఏంటి? జనసేన విడిగా పోటీ చేసి, విడిగా కూడా కాదు, బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే జనసేనకు 1 సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయాన ఓడిపోయాడు. సో జనసేన ఏం చేయాలి? విడిగా ఉండాలి అంటే వైసీపీకి లాభం కొరకు విడిగా ఎందుకు ఉంటుంది? తన సీట్లు పెంచుకోవాలి, తన బలం పెంచుకోవాలి. సో అందువల్ల ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు దేశంలో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి పొత్తు పెట్టుకున్నది. ప్రపంచంలో ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది. అంటే ఎవరు త్యాగరాజు అందులో? మనకు జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 2004లో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? ఎవరితో పొత్తు పెట్టుకుండా ముఖ్యమంత్రి అయ్యాడా? వామపక్షాలు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి త్యాగరాజు అయ్యాడా లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు, కేసీఆర్ త్యాగరాజు అయ్యాడా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు, కమ్యూనిస్టులు త్యాగరాజు అయ్యాడా? సో మరి ముఖ్యమంత్రి మీద కేసీఆర్కి ఇస్తానని రాజశేఖర రెడ్డి ఏమని చెప్పాడా? సో ఎన్నికల్లో పొత్తులు అంటే అలాగే ఉంటాయి. బలమైన పార్టీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్స్ ఏ కామన్ సెన్స్ కదా. టీడీపీ జనసేనలో బలమైన పార్టీ టీడీపీ, ఎక్కువ సీట్లు పోటీ చేసే పార్టీ టీడీపీ, ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ కూడా టీడీపీ విత్ ఇన్ ద కూటమి. అలాంటప్పుడు టీడీపీ నాయకుడు అవుతాడు. లేదు జనసేన ఎమ్మెల్యేల అబ్బాయినే ఆధారపడితేనే అధికారం వస్తారనుకుంటే కుమారస్వామి ఫార్ములా కనుక అడిగితే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే చేయొచ్చు. యాజ్ ఆఫ్ ఇక పొత్తులు అంటే పొత్తులు ముందు డిసైడ్ అవుతాయా? సీట్లు ముందు డిసైడ్ కావు కదా. సీట్లు ముందు డిసైడ్ కావు. మొదలు రాజకీయంగా అవగాహనకు రావాలి. సీట్లు ఇస్తానంటే పొత్తులు పెట్టుకుంటారా? ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ కమ్యూనిస్టులను పిలిచి మీకు నేను 70 సీట్లు ఇస్తాం, ఎంపీ సీట్లు అని చెప్తే కమ్యూనిస్టులు బీజేపీ పొత్తు పెట్టుకుంటారా? సో అది సాధ్యమా? లేదు మీకు 10 సీట్లు ఇస్తామని కేరళలో సిపిఎం చెప్తే బీజేపీకి సిపిఎంకి మద్దతు ఇస్తుందా? అందువల్ల మొదలు రాజకీయ అవగాహన కావాలి. ఉమ్మడి రాజకీయ అవగాహన బీఆర్ఎస్ టీడీపీ
జనసేన మధ్య కుదిరింది. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, సొంత బలం సరిపోదు. ఇది పవన్ కళ్యాణ్ పదే స్పష్టంగా చెప్పాడు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలుస్తున్నాం. బలంగా ఈసారి మనం అసెంబ్లీలో ఎంటర్. కానీ చిన్న పాయింట్ సార్, ఇక్కడ కట్నం మాట్లాడుకోకుండా ఎంగేజ్మెంట్ చేసుకోరు కదా సార్, ముందు కట్నం మాట్లాడుకున్న తర్వాత కదా ఎంగేజ్మెంట్ అయ్యేది. అంటే ఎంగేజ్మెంట్కు మీకు ఎంగేజ్మెంట్ దాకా రాలేదు కదా. ఇది ఎంగేజ్మెంట్ ఇష్యూ పాలిటిక్స్కు మ్యారేజ్కు సంబంధమే ఉంటుంది. ఆల్రెడీ పాలిటిక్స్ వేరు, మ్యారేజ్ వేరు. అట్లా అనుకుంటే పాలిటిక్స్లో మ్యారేజ్ హనీమూన్ ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుందా? అందరికీ సంబంధం అండి, పోలికే లేదు అసలు. పాలిటిక్స్లో మొదలే సీట్లు మాట్లాడుకుంటారా? మొదలు రాజకీయంగా కలుస్తామా లేదా అని. కానీ ఇక్కడ జనసేనకి ఇచ్చే సీట్లను బట్టే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కదా. అవును కదా, సీట్లు ఎలక్షన్ రేపు పొద్దున ఉన్నాయా? సార్ నామినేషన్ రేపు పొద్దున ఇస్తున్నారా? ఏ పార్టీ అండి పొత్తులు? కాంగ్రెస్కి సిపిఐకి పొత్తు ఎప్పుడు కుదిరింది? తెలంగాణలో చివరి నిమిషంలో కుదరలేదా? ఎక్కడైనా పొత్తులు చివరి నిమిషంలో కుదురుతాయండి, ముందే డిసైడ్ చేస్తారా అండి? నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి వామపక్షాలు మీకు టీఆర్ఎస్తో పొత్తు 6 నెలల ముందు డిసైడ్ చేసిండా? నాకు చెప్పండి. 3 నెలల ముందు డిసైడ్ చేసిన లెక్కలు తీయండి. అందులో పొత్తులు సీట్లు అనేది సీట్లు ఎన్నో తేలకుండా పొత్తు ఎలా ఉంటుందండి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్, మీకు అక్కడ కులాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదన్నా కానివ్వండి, మీకు సీట్లు 6 నెలల ముందు డిసైడ్ కావాలి ఎప్పుడు. సో సీట్లు ఎప్పుడు కూడా ఎన్నో వాళ్ళ అంచనాలు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ కూడా ఉంటుంటారు. నీకు చెప్పకపోతే లేరని ఎట్లంటావు? సో నీకు ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ ముందు అన్నీ మాట్లాడుకున్నాంటే ఎంగేజ్మెంట్ మీకు చెప్తారా? అన్ని డైరెక్ట్ ఎంగేజ్మెంట్ కార్డు వచ్చేదాకా మీద తెలియదు. అంటే అంతకుముందు వాళ్ళు పెళ్లి చూపులు జరగలేదు అన్నట్టు ఇక మరి. సో అందువల్ల ఇది కూడా అంతే. బహుశా ఒక అంచనాకు వచ్చి ఉంటారా అంతర్గతంగా ఎవరైనా సీట్లు కావాలని, ఆ అంచనాకు వచ్చినాకనే ముందుకు వచ్చి ఉంటారు. కానీ ఫైనల్ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుంటారు. ఒక సీట్ అటు ఒక సీట్ ఇటు అవుతుంది. మన కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఎన్నిసార్లు జరగలేదు? తెలంగాణలో మనం చూడలేదా? మొదలు 4 సీట్లు, 2 సీట్లు, 1 సీటు, లాస్ట్కి ఒకటి కూడా ఆ సీటు ఇవ్వము, ఇవన్నీ జరిగినాయి లేదా? సో అందువల్ల ఎక్కడైనా సీట్లు అనేది లాస్ట్కి వస్తాయి. సీట్లతో మొదలు ఎప్పుడు కాదు, రాంగ్ అది. సీట్లు మొదలు రాజకీయపరమైన అవగాహన. సో కట్నం ముందు మాట్లాడుకుంటారు, పెళ్లి చూపులు ముందు ఉంటాయా? మీ భాషలో చెప్పాలంటే పెళ్లి చూపులకు ముందే కట్నం ఉండాలంటారు. పెళ్లి చూపులు చూశాక అమ్మాయి నచ్చినాకనే కదా మిగతా అన్ని. ఎంగేజ్మెంట్ వరకు ముందు మాట్లాడుకుంటారు, కానీ పెళ్లి చూపులకు ముందు కట్నం మాట్లాడుకుంటారా? కానీ మీరు చాలా డిబేట్స్లో చెప్పారు సార్, టీడీపీ జనసేన మధ్య ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు జనసేన పార్టీకి ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉండదా సార్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది? మళ్ళీ అడుగుతున్నా. కదా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి జన సైనికుల కోరిక సార్, జనసేన నాయకులు. అది అవకాశం లేనప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు సార్, అందుకే ఆయన అడగలేకపోతూ ఉన్నారు. కానీ అంటే జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవలేని పరిస్థితుల్లో, ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు జనసేనకు డిమాండ్ ఉన్నప్పుడు ఆ డిమాండ్ జనసేన పార్టీ ఉపయోగించుకోవాలి కదా. సీఎం స్థానం కాకపోవచ్చు కానీ గౌరవప్రదమైన స్థానం. సీట్లు ఎన్నో తేలకుండా మనం ఎలా కామెంట్ చేయాలి? సీట్లు ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్తోంది ఏంటంటే 25కి 30కి. నేను మాట్లాడండి, నాకు తెలియదు, మీరు మాట్లాడండి. ఏ ప్రాతిపదిక లేకుండా ఎలా మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో ఆ సీట్లు జనసేనకు సంతృప్తిని ఇస్తాయా లేదా అని. తర్వాత జనసేన ఓటరు ఆ నియోజకవర్గ వారిగా ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్కి 20 అయితేంది, 15 అయితేంది, 30 అయితేంది అని ముఖ్యమంత్రి ఎట్లా కాడు కదా. అట్లంటే ఉదాహరణకు జనసేనకు 3 సీట్లు ఇస్తానని అనుకోండి, పొత్తే ఉండదు కదా మీకు. పొత్తే ఉండదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సీట్ల పైన ఆధారపడి ఉండదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ 2 పార్టీలు మనస్ఫూర్తిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని దానిపైన ఆధారపడి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి 50 సీట్లు ఇస్తేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 43 సీట్లు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అనే లెక్కలు చెప్పగలుగుతారా? అసలు ఉదాహరణకు పవన్ కళ్యాణ్కి మీకు 5 సీట్లు ఇస్తా ఉన్నాడు అనుకోండి, అసలు పొత్తే ఉండదు కదా. సో ఇప్పుడు మీకు తెలంగాణలో జరగలేదా? మీకు 1 సీట్ ఇస్తా అంటే సిపిఎం పొత్తు పెట్టుకోలేదు, 1 సీట్ అయినా మంచిది అని సిపిఐ పొత్తు పెట్టుకుంది. సో అది చివరికి జరిగేది. కానీ ఓట్ ట్రాన్స్ఫర్కు మీకు సిపిఎం పొత్తు పెట్టుకోకపోయినా సీతారాం యేచూరి ఏమని పిలిపించారు, కాంగ్రెస్ కూడా ఏమని పిలిపించలేదా? మరి పొత్తే కుదరలేదు కదా. రేపు జనసేన పొత్తు కుదరదు, జనసేన
170 సీట్లు పోటీ చేయదు, 20 సీట్లు చేస్తుంది. ఎవరికి ఓటేయమని చెప్తే జనసేన జగన్ ఓటేయమని చెప్తారా? సో అందువల్ల మనకు టూ ఎర్లీ టు కామెంట్ అండి. సో ఇప్పటికి ఇంకా ఎన్నికలు ఇంకా సమయం ఉంది. ఇప్పటికే సీట్లు తేల్చమండి అంటే వైసీపీ తేల్చిన ఎమ్మెల్యేలు ఎవరికి టికెట్లు ఇస్తారు? ఇంకా 170 సీట్లు టికెట్ వాళ్ళ ఎమ్మెల్యేలే ప్రకటించలేదు కదా మరి. సో వాళ్ళు ప్రకటించారా? మీరు వైసీపీకి ఎట్లా ఓటేయాలి, మీరు ఇప్పటికి ఎమ్మెల్యేలు ప్రకటించాలంటే ప్రకటిస్తారండి, సమయం ఉంది కదా. ఇది కూడా అంతే. సో పొత్తులు పెట్టుకోవడం, ఎన్ని సీట్లు ఇస్తారన్నది టీడీపీ జనసేన పని. అది ఎన్ని సీట్లు ఇస్తారో తెలియకముందు మనం ఎలా కామెంట్ చేయగలం?